మార్చి 14 పాప విమోచని ఏకాదశి. పొరపాటున కూడా ఈ పనులు చేయకండి, దారిద్ర్యం చుట్టుకుంటుంది. అందరికీ నమస్కారం. హిందూ ధర్మంలో ఏకాదశి తిథికి ఉన్న ప్రాముఖ్యత అంతా ఇంతా కాదు. ఏడాదిలో వచ్చే 24 ఏకాదశుల్లో ప్రతి దానికి ఒక ప్రత్యేకత ఉంటుంది. అయితే ఇప్పుడు మనం ఈ వీడియోలో మార్చి 14వ తేదీ శనివారం నాడు రాబోతున్న పాప విమోచని ఏకాదశి విశిష్టత ఏమిటి, ఈ రోజున ఏ పనులు చేస్తే మన పాపాలు తొలగిపోతాయి, అసలు శనివారం ఏకాదశి రావడం వెనుక ఉన్న అసలైన రహస్యం ఏమిటి అనే ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. తెలుగు పంచాంగం ప్రకారం ఫాల్గుణ మాసం కృష్ణపక్షంలో వచ్చే ఏకాదశిని పాప విమోచని ఏకాదశి అని పిలుస్తారు. పేరులోనే ఉన్నట్లుగా ఇది సమస్త పాపాలను విముక్తి చేసే పవిత్రమైన రోజు. ఈ ఏడాది ఈ ఏకాదశి మార్చి 14వ తేదీ శనివారం నాడు రావడం ఒక విశేషమైన యోగంగా పండితులు చెబుతున్నారు. సాధారణంగా ఏకాదశి విష్ణుమూర్తికి అత్యంత ప్రీతికరమైన రోజు. అలాగే శనివారం కలియుగ దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామికి అంకితం చేయబడిన రోజు. ఈ రెండూ కలిసి రావడం వల్ల ఈ రోజున చేసే పూజకు, ఉపవాసానికి అనంతమైన పుణ్యఫలం లభిస్తుంది. ముఖ్యంగా జాతకంలో శని దోషాలు ఉన్నవారు, ఏలినాటి శని లేదా అర్ధాష్టమ శని ప్రభావంతో ఇబ్బంది పడుతున్నవారు ఈ శనివారపు ఏకాదశి నాడు స్వామిని ఆరాధిస్తే ఆ దోషాల తీవ్రత తగ్గి మానసిక ప్రశాంతత లభిస్తుంది. అసలు ఈ ఏకాదశికి పాప విమోచని అనే పేరు ఎలా వచ్చిందో తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. పురాణాల ప్రకారం మేధావి అనే ముని కఠోర తపస్సులో ఉండగా మంజుఘోష అనే అప్సరస ఆయనను మోహింపజేసి తపస్సు భంగం చేస్తుంది. వారు కొన్ని వందల ఏళ్లు కలిసి గడిపిన తర్వాత ఒకరోజు మేధావి మునికి తన తప్పు తెలుస్తుంది. తాను తన తపశ్శక్తిని కోల్పోయానని, మాయలో పడిపోయానని గ్రహించిన ముని ఆగ్రహంతో ఆ అప్సరసను పిశాచిగా మారిపోమని శపిస్తాడు. అయితే ఆమె కన్నీళ్లతో వేడుకోగా ఆయన మనసు కరిగి ఒక అద్భుతమైన మార్గాన్ని సూచిస్తారు. అదే పాప విమోచని ఏకాదశి. శ్రీ కనకదుర్గమ్మ తల్లి ఆశీసులతో జ్యోతిష్యం చెప్పగలరు అమ్మవారి ఉపాసకులు రామచంద్ర సిద్ధాంతి గారు. మనలో చాలా మంది కొన్ని చెప్పుకోలేని సమస్యలతో బాధపడుతుంటారు. అంటే ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, ఆరోగ్యం, వ్యాపారం, సంతానం, భార్యాభర్తల సమస్యలు, మనశ్శాంతి లేకపోవడం, ఇలాంటి మీ యొక్క ప్రతి ఒక్క సమస్యకు 100% పరిష్కారం చేయగలరు. స్త్రీ మరియు పురుష వశీకరణం ప్రత్యేకమైన మంత్ర పద్ధతిలో చేయగలరు. అయితే ఆలస్యం చేయకుండా నమ్మకంతో ఒకసారి ఫోన్ చేయండి. మీ సమస్యలకి పరిష్కారం దొరుకుతుంది, నాది గ్యారంటీ. అయితే సంప్రదించవలసిన నెంబర్ రామచంద్ర సిద్ధాంతి గారు 901433393338. ఈ ఒక్క ఏకాదశి వ్రతాన్ని భక్తితో ఆచరిస్తే చాలు, కొండంత పాపమైన మంచులా కరిగిపోతుందని ఆయన చెబుతారు. ఆమె ఆ వ్రతాన్ని ఆచరించి తన పిశాచ రూపం నుండి విముక్తి పొంది తిరిగి దివ్యమైన అప్సరసగా మారుతుంది. ఈ కథ మనకు ఒక గొప్ప పాఠాన్ని నేర్పుతుంది. మనిషి ఎంతటి తప్పు చేసినా పశ్చాత్తాపంతో దైవాన్ని శరణు వేడితే ఈ తిథి ప్రభావం వల్ల తిరిగి పవిత్రతను పొందవచ్చు. అందుకే మన పెద్దలు ఏకాదశి వ్రతం సమం నస్తి అంటే ఏకాదశికి సమానమైన వ్రతం లేదని చెబుతుంటారు. ఇక ఈ రోజున శనివారం రావటం వల్ల కలిగే మరో రహస్యం ఏమిటంటే, జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శని దేవుడు విష్ణుమూర్తికి భక్తుడు. ఎవరైతే విష్ణువును ఆరాధిస్తారో వారిని శని బాధించడు. అందుకే ఈ మార్చి 14న ఉపవాసం ఉండటం వల్ల కేవలం ఆధ్యాత్మిక పుణ్యమే కాకుండా గ్రహదోషాల నుండి కూడా రక్షణ లభిస్తుంది. చాలామందికి ఒక సందేహం ఉంటుంది, ఏకాదశి రోజున అన్నం ఎందుకు తినకూడదు అని. దీని వెనుక ఒక ఆసక్తికరమైన ఆధ్యాత్మిక కారణం ఉంది. బ్రహ్మదేవుడి స్వేదం నుండి పాపపురుషుడు జన్మించినప్పుడు అతనికి నివసించటానికి చోటు కావాలని కోరతాడు. అప్పుడు బ్రహ్మదేవుడు ఏకాదశి రోజున అన్నంలో నివసించమని అతనికి వరం ఇస్తాడు.
అందుకే ఈ రోజున అన్నం తింటే ఆ పాపపురుషుడిని మన శరీరంలోకి ఆహ్వానించినట్టే అని పురాణాలు హెచ్చరిస్తున్నాయి. ఇది వినడానికి వింతగా ఉన్నా దీని వెనుక శాస్త్రీయ కారణం కూడా ఉంది. పక్షం రోజులకు ఒకసారి మన జీర్ణ వ్యవస్థకు విరామం ఇవ్వడం వల్ల శరీరం డిటాక్సిఫై అవుతుంది, మన మెదడు ఏకాగ్రత పెరుగుతుంది. అందుకే ఏకాదశి ఉపవాసం అనేది కేవలం భక్తి మాత్రమే కాదు, అది ఒక ఆరోగ్య సూత్రం కూడా. ఈ పవిత్రమైన రోజున మీరు చేయవలసిన అతి ముఖ్యమైన పని దీపారాధన. సాయంత్రం వేళ తులసి కోట వద్ద ఆవు నెయ్యితో దీపం వెలిగించి 11 సార్లు ప్రదక్షిణలు చేయటం వల్ల ఇంట్లోని దారిద్ర్యం తొలగిపోతుంది. ఒకవేళ మీరు పూర్తి ఉపవాసం ఉండలేకపోతే సూర్యుడు అస్తమించే వరకు ఏమీ తినకుండా ఉండి ఆ తర్వాత పళ్ళు లేదా పాలు తీసుకోవచ్చు. ఏకాదశి నాడు ఎవరినీ నిందించకూడదు, కోప్పడకూడదు. పరుష పదజాలం వాడటం వల్ల మనం చేసే పూజ ఫలితం సగం తగ్గిపోతుంది. అలాగే ఈ రోజున తులసి దళాలను కోయకూడదు. పూజ కోసం కావలసిన తులసిని ఒకరోజు ముందే, అంటే శుక్రవారం నాడే కోసిపెట్టుకోవాలి. ఈ చిన్న చిన్న జాగ్రత్తలు పాటించడం వల్ల మీ వ్రతం సంపూర్ణమవుతుంది. ఈ పాప విమోచని ఏకాదశి నాడు ఎవరైతే నిష్కల్మషమైన మనసుతో వెంకటేశ్వర స్వామిని ధ్యానిస్తారో వారికి అష్టైశ్వర్యాలతో పాటు మానసిక ప్రశాంతత లభిస్తుంది. ముఖ్యంగా ఈ ఏకాదశి నాడు తెలియక చేసే కొన్ని పొరపాట్ల వల్ల దారిద్ర్యం చుట్టుకునే ప్రమాదం ఉంది. కాబట్టి ఈ నియమాలను ఖచ్చితంగా గుర్తుంచుకోండి. మొదటిది, ఏకాదశి నాడు పగటిపూట అస్సలు నిద్రపోకూడదు. పగలు నిద్రపోవటం వల్ల వ్రతభంగం జరగడమే కాకుండా ఇంట్లో లక్ష్మీదేవి నిలవదు. రెండవది, ఇతరుల గురించి చెడుగా మాట్లాడటం, చాడీలు చెప్పడం లాంటివి చేయకూడదు. మనసును కేవలం దైవచింతనపైనే ఉంచాలి. మూడవది, ఈ రోజున జుట్టు కత్తిరించుకోవటం, గోర్లు తీయడం, క్షవరం చేసుకోవటం లాంటివి మహాపాపంగా భావిస్తారు. అలాగే సాయంత్రం వేళ ఇల్లు ఊడ్చడం లాంటి పనులు చెయ్యకూడదు. ఇది దరిద్రానికి హేతువు అని శాస్త్రాలు చెబుతున్నాయి. ఇక ఆహారం విషయంలో ఉల్లి, వెల్లుల్లి, మాంసాహారానికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. ఈ చిన్నపాటి నియమాలను ఉల్లంఘిస్తే పూజ చేసినా ఎలాంటి ఫలితం దక్కదు. ముఖ్యంగా ఈ కలియుగంలో మనం నిత్యం ఏదో ఒక రూపంలో పాపాలు చేస్తూనే ఉంటాం. అది మాట ద్వారానో ఆలోచన ద్వారానో కావచ్చు. అటువంటి వాటన్నింటికీ ప్రాయశ్చిత్తంగా ఈ ఒక్క రోజును కేటాయించండి. ఈ వీడియోలో చెప్పిన విషయాలను మీ మిత్రులకు, బంధువులకు కూడా షేర్ చేయండి. ఎందుకంటే మంచి విషయాన్ని పంచుకోవటం కూడా ఒక గొప్ప పుణ్యకార్యం. చూశారు కదా పాప విమోచని ఏకాదశి విశిష్టత. ఈ సమాచారం మీకు నచ్చినట్లయితే వీడియోను లైక్ చేయండి, మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి. ధన్యవాదాలు.